కాప్రా సర్కిల్ పరిధిలోని ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలో జమ్మిగడ్డ 199 సర్వే నెంబర్లో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించిన కాప్రా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలానికి ఫెన్సింగ్ వేస్తామని, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని కాప్రా తహసీల్దార్ సుచరిత హెచ్చరించారు. ఎంఆర్ఓ సుచరిత, టౌన్ ప్లానింగ్ అధికారి కృష్ణమోహన్, ఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి బాధితులు తమ గూడును ఎలాగైనా నిలబెట్టుకోవాలని ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డిని వేడుకున్నారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు గాను నోటీసులు జారీ చేసినట్లు తహసీల్దార్ సుచరిత తెలిపారు. ఎవరి వాళ్ళు ఇచ్చిండ్రు మనం కూడా ఇవ్వాలి కదా, మన రెస్పాన్సిబిలిటీ మనం ఇవ్వాలి. చేసే ప్రాబ్లం నేను పేపర్స్ ఉంటే నాకు కూడా ఇదా టాపిక్స్ స్పేస్ ఏదైతుందో దీన్ని తెచ్చి హాని వేసుకొని పోతుందండి. ఫ్యూచర్ లేని ప్రొటెక్ట్ చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిస్ట్ ఉన్నాయి, నేను ఏం చేసిన మన ఇద్దరు కూడా ఇప్పుడు నేను ఇంతకన్నా చిల్లర ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి. నా అల్లుడు కానీ షెడ్ వేస్తే సోమశేఖర్ రెడ్డి వాళ్ళ అల్లుడు అని చెప్తే, అందుకే సోమశేఖర్ రెడ్డి వాళ్ళ అల్లుడే కాబట్టి 5,000 డిస్కౌంట్ ఇస్తుందని చెప్పిందట. అంతకన్నా గలీజ్ ఏం చెప్పాలి? అంతకన్నా గలీజ్ ఏమైనా ఉంటుందా? నేను అయినా అవన్నీ పార్ట్ ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇక్కడ మీరు కట్టిరంటే కట్టినందుకు ఎవరికైనా చెప్తుంటారు. అధికారికో లీడర్కో ఎవరికైనా ఒకరికి కార్పొరేటర్ అంటే అంత ధీమా ఏంది మీది? అంటే మీ ధైర్యం ఏంది? మీ ఇంకెవరు తెలియాలి కదా. రేవంత్ రెడ్డి ఉందా ఎవరు మరి? అనుకోకుండా అంటే ఏమనుకోని మీరు ఏమనుకోని కట్టారు మరి? మీరు ఏ ధైర్యంతో కట్టారు మరి? ఏదో ఒక ధైర్యం ఉండాలి కదా. నువ్వు చదువుకున్నావు అమ్మా. సో ఎస్ఐన్ ల్యాండ్ని నువ్వు ఏళ్ళైనా పొలం లీడర్లైనా చూసి చూడకపోతే వదిలేస్తారు. మనం ఆ గవర్నమెంట్ జాగాలని ఇంద్రభవనం కట్టామనుకో అందరి కనుక దాని మీదే వస్తుంది. సో లీడర్లు అయినా అధికారులు అయినా చేయడానికి ఏం లేదు, వాళ్ళకి తప్పేం లేదు. చేసిన తప్పల్లా మొత్తం మీ ఇదే. మనం మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది అమ్మా. అదే నేనేమంటున్నా, నా గాలి నడుస్తుందంటే నిజంగా అనుకో, 5 ఏళ్ళు అయితే నా గాలి పోయింది అనుకో, పోయినాక మళ్ళీ నేను కూడా జనాల దగ్గర పోయేటట్టు ఉండాలి కదా. సో ఇవాళ నీ లెక్కనే ఇంకో 10 మంది కూడా నన్ను అడుగుతారు కదా, నన్ను ఉండవు ఏం చేస్తున్నారు భయ అని అడగదా? అమ్మాయి నేను చేసే తప్పు అంటే మనం కట్టాము అంటే ఏదో ధీమా ఉంటుంది. అరే ఈ ధీమాతో ఏ ధీమాతో పెట్టింది? ఇప్పుడు మీరు చేసిందంతా మీరు చేసేసి అలా నువ్వేం చేసుకుంటా నేను చచ్చిపోతాను, నేనేం చేయనుకుంటాను? నాకు ఇట్లా మీరు చెప్పిరా చచ్చిపోయిన అప్పుడు మేము ఈ కళ్ళెక్క కూడా అనిపించాలి మీకు ఎవరికి. మరి ఎట్లుందో చెప్పండి.
ఎట్లుందో చెప్పండి, ఎట్లుందో చెప్పండి. ఏ ధీమా ఉంటుంది? నా అల్లుడు కాడ ఫుడ్ కోర్ట్ కడితే అరే సోమన్ వాళ్ళు అల్లుడు అని చెప్పారంట. కడితే సోమన్ వాళ్ళు అల్లుడు కాబట్టి 5,000 డిస్కౌంట్ ఇస్తున్నా, 5,000 వేయదు అని ఫోన్పేలో ఇచ్చుకోండి. ఆ ఫోన్పే కాపీ కూడా ఉన్నది. ఇట్లాంటి వాడిని ఏమేమి చేయాలి? మేము వీకల్ లెక్క కనిపిస్తే తెలిస్తే ఏం చేయాలి? మీ ఆయనకు తెలియదు, మేము ఎవరినో మీ వాళ్ళకి తెలియదా? తెలుసు కదా. ఇప్పుడు ఎగర్నిస్తున్నా అని ఎక్కువ వేసిద్దాం అనుకో. ఇక్కడ అంటే ఈరోజు ఈ 376 సర్వే నెంబర్కి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ స్థానికులు ఆయన జయజవాన్ కాలనీ వాళ్ళు, అంటే ఎక్స్ ఆర్మీ వాళ్ళు, మా స్థలంలో వేరే వాళ్ళు ఇల్లులు కట్టుకోరు, మరి మీరు ఏం చేస్తున్నారు అని అడిగడానికి మేము ఒకసారి వచ్చాము, చూసాము. చూస్తే ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. సో తహసీల్దార్ గారికి అట్లనే మా జిహెచ్ఎంసీ సిబ్బందికి మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తహసీల్దార్ గారు ఆల్రెడీ ఇక్కడ పని స్టార్ట్ చేశారు, వారు ఫెన్సింగ్ చేస్తారు. అట్లనే జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా వారి పని వారు చేస్తారు, నోటీస్ ఇచ్చారు. త్వరలో ఈ అక్రమ కట్టడాలను అన్నింటినీ తొలగిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. తహసీల్దార్ గారు వచ్చారు, వాళ్ళు నగర్ కాలనీలో సర్వే నెంబర్ 376లో 12 గుంటల భూమి స్ట్రక్చర్స్తో కలిపి ప్రభుత్వ స్థలంగా గుర్తించబడింది. అది శనివారం రోజు మేము దానికి గవర్నమెంట్ స్థలంగా గుర్తించి బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇప్పుడు ఫెన్సింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఫెన్సింగ్ ఆల్రెడీ వాళ్ళ స్ట్రక్చర్స్ ఇల్లీగల్గా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ చేశారు 3 ఇల్లులు. ఆ 3 ఇళ్ళకు గాను ఎంక్రోచ్మెంట్ కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు నోటీసులకు వారం రోజులగా వాళ్ళకి సమాధానము వచ్చిన తర్వాత ఈలోపు మేము ఫెన్సింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. డిమాలిషన్ నోటీస్కి రిప్లై ఇచ్చిన తర్వాత టేకప్ చేస్తాం. మొత్తం ఎంత మేడం అసైన్ ల్యాండ్ ఎంత మొత్తం? అది మొత్తం 17 ఎకరాల 30 గుంటలు సర్వే నెంబర్ 376. అది జై జవాన్ నగర్ వాళ్ళ మాజీ సైనికుల కోసము ల్యాండ్ ప్లాట్లు ఇవ్వడం జరిగింది. అది ఇవ్వగా వీళ్ళు ఏం చేశారంటే సర్వే నెంబర్ 199 ల్యాండ్ గ్రాబింగ్ కేసు కింద వీళ్ళకు కేసులు బుక్ అయినప్పుడు 40. సో ఇది 199 సర్వే నెంబర్ అనుకొని వాళ్ళు ఎంక్రోచ్మెంట్ కింద ఉండడం జరిగింది. అది 199 అనుకొని 376 ఇచ్చినప్పుడు వీళ్ళకి ఈ ఎక్స్టెంట్ తప్పించి మిగతా ఎక్స్టెంట్ ఇవ్వడం జరిగింది. ఈలోపు ఈ కన్స్ట్రక్షన్స్ చేస్తున్న అది మేము కూడా ఏమనుకున్నామంటే ఇది జై జవాన్కి 376కి ఇచ్చిన ల్యాండ్ అని అనుకొని కన్స్ట్రక్షన్స్ చూసుకోలేదు. తీరా వచ్చేసి చూస్తే అది సర్వే నెంబర్ 376, బట్ వాళ్ళ పేపర్లు వెరిఫై చేసిన తర్వాత ల్యాండ్ గ్రాబింగ్ కింద 199 సర్వే నెంబర్ అని పెట్టుకున్నారు వాళ్ళు. బట్ యాజ్ పర్ ఫిజికల్ పొజిషన్ మా విలేజ్ స్కెచ్ ప్రకారము అది సర్వే నెంబర్ 376. మేడం చేసుకున్న వాళ్ళ మీద మీ చర్యలు ఏముంటాయి? నేను నోటీస్ ఇచ్చాను. నోటీస్కి రిప్లై ఇచ్చిన తర్వాత తదుపరి యాక్షన్. వాళ్ళకి ఏమైనా కాంట్రిబ్యూషన్ ఇస్తారా లేకపోతే మొత్తం డెమాలిషన్ అట్లా ఏమైనా ఉంటుందా? కాంట్రిబ్యూషన్ ఏముండదండి. వాళ్ళేమో ఆథరైజ్డ్ మాకు కన్స్ట్రక్షన్ ఈవెన్ బిల్డింగ్ పర్మిషన్ కూడా లేదు. జిహెచ్ఎంసి అనాథరైజ్డ్ స్ట్రక్చర్ అది. ఇప్పుడు బిల్డింగ్ అంత పెద్ద చిన్న బిల్డింగ్ కడితేనే మనం చిన్న డీవియేషన్ అని కూలగొడతాం కదా, అలాంటిది ఇంత పెద్ద స్ట్రక్చర్ వితౌట్ పర్మిషన్ కట్టారు. ఇంకా వాళ్ళకి